వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి లూకా సువార్త 17వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచిపోము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెనని వానితో చెప్పెను. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. ఈ ఉదయకాల సమయంలో మనుషులు, క్రైస్తవులు, భక్తులు, విశ్వాసులు ఎవరైనా కానీ రెండు రకాలుగా విభజింపబడుతున్నారు. ఒకటి విశ్వాసం కలిగిన వారు, రెండవది విశ్వాసం లేనివారు. విశ్వాసం కలిగిన వారు స్వస్థత పొందుతున్నారు, విశ్వాసం లేని వారు స్వస్థత పొందలేకపోతున్నారు. ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటున్నారో వారు స్వస్థతతో పాటు ఆ అనారోగ్యం మీద, బలహీనత మీద పరిపూర్ణ జయాన్ని పొందుతున్నారు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉంటున్నావు? ఈ సందర్భం మనకు తెలుసు. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభువునకు దగ్గరకు వచ్చి సాగిలపడి, వారు యేసు ప్రభువా మమ్మల్ని స్వస్థపరచు అని చెప్పిన సందర్భం. అలాంటి సందర్భంలో వెళ్ళుచుండగా 10 మంది శుద్ధులయ్యారు, కానీ ఒక్కడు మాత్రమే వచ్చాడు. అందుకని ఈ సందర్భాన్ని వన్ ఆఫ్ నన్ అన్నారు. ఒకడు వచ్చాడు కానీ ఇంకెవరూ రాలేదు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు ఇలాంటి ఒక్కడినే కోరుకుంటున్నాడు. అందరిలాగా నువ్వు ఉండొద్దు, అందరిలాగా దేవునికి దూరం అయిపోవద్దు, అందరిలాగా కృతజ్ఞత లేకపోవటం అలా ఉండకూడదు, అందరిలాగా దేవుణ్ణి మర్చిపోవద్దు, అందరిలాగా దేవునికి పూర్తిగా విరుద్ధంగా ఉండవద్దు. వన్ ఆఫ్ నన్ అనేది ఈ ఒక్కడినే దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఒక్కడినే దేవుడు ప్రేమిస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఈ అన్యుడు ధన్యుడవుతూ వచ్చారు. 10 మంది శుద్ధులైనప్పటికీ కూడా ఒక్కడే అప్రూవల్ కోసం వచ్చాడు, మిగతా 9 మంది రాలేదు. అంటే వారి యొక్క అనారోగ్యము అలాగే ఉంది. అంటే వారు పొందిన స్వస్థత టెంపరరీ. ప్రభు ఒక్కసారి స్వస్థపరిచిన తర్వాత మరలా వచ్చి నువ్వు నిర్ధారణ చేసుకోకపోతే, ఆయన యొక్క ఆమోదం పొందకపోతే ఆ అనారోగ్యం తిరిగి వచ్చే ప్రమాదం ఉంది. నీవు ఆయన ఆమోదం పొందాలి. ఆయన యొక్క అప్రూవల్ తీసుకొని ఆయనతో ఉన్నప్పుడు, ఆయనకు లోబడినప్పుడు మరలా నీ బలహీనత నీ దరి చేరదు. ఇది నేను ఎందుకు పోయిన అనారోగ్యం మళ్ళీ వచ్చింది, ఎందుకు పోగొట్టుకున్న బలహీనత మళ్ళీ పొందుకున్నావంటే నువ్వు దేవుని యొక్క ఆమోదపు అనుభవంలో లేవు, అనగా దేవునికి ఎక్కడో దూరం అయిపోయావు. వాక్యం చదివే విషయంలోనూ, ప్రార్థన చేసే విషయంలోనూ, దేవుని మందిరానికి వచ్చే విషయంలోనూ, దేవుడు నీకు ఇచ్చిన పనిని చేయటం నిర్లక్ష్యం చేశావేమో. ప్రియ సహోదరి, అయిపోయిందేదో అయిపోయింది. సహోదరుడా, మరలా ప్రభు దగ్గరికి వచ్చాయి. ఈ అప్రూవల్ అనేది, ఆమోదం అనేది ఆయన ఇస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక్క రోగి, ఈ కుష్ఠరోగిలో ఉంటున్న గొప్ప లక్షణాలు. ఈ కుష్ఠరోగి స్వస్థత పొందిన తర్వాత కుష్ఠరోగి అని పిలువబడట్లేదు, కానీ ప్రభు అంటున్నాడు అన్యుడు అంటున్నాడు. ఈ అన్యుడు తప్ప అంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ధన్యుడైన అన్యుడు. నిజమే, అన్యుడు ఒకప్పుడు ధన్యుడు కాలేడు, కానీ దేవుని యొక్క మహాకృప ఏంటంటే అన్యుడైనప్పటికీ కూడా ధన్యుడిగా చేస్తూ ఉంటున్నాడు. సంఖ్యాకాండం 1:51లో అన్యుడు సమీపించిన యెడల వాడు మరణశిక్ష నందును అన్న దేవుడే యెషయా 56:3లో యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనుల నుండి
నన్ను వెలివేయనని అనుకోవద్దు. నిజమే ప్రియ సహోదరుడా, దేవుడు కోప్పడ్డాడు కదా అని ఆ కోపం ఉంటుంది అనుకోవద్దు. దేవుడు ఉగ్రత చూపించాడు కదా అని ఆయన మీకు విరోధంగా ఉంటాడు అనుకోవద్దు. ఆయన ప్రేమ, ఆయన జాలి ఎంతో గొప్పది. ఒకవేళ నిన్ను శిక్షించాడు అంటే నీకన్నా ఆయన ఎక్కువ బాధపడతాడు. ఆయన జాలి చేసుకుంటాడు. ఆయన మరలా ప్రేమ చూపిస్తాడు. ఆయన దగ్గర వాత్సల్యత నీ కొరకు కావలసినంత ఉంది. ఇది ఎరిగిన ఈ అన్యుడు ధన్యుడిగా మారుతూ వచ్చాడు. ఇది నేను నువ్వు కూడా ధన్యుడిగా మారవచ్చు. ఏది పొందలేక అన్యుడిగా ఉంటున్నావు. అన్యుడు అంటే మనవాడు కాదు, అవతలవాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే నువ్వు ఆశించింది ఏదైతే పొందలేకపోతున్నావో నువ్వు అన్యుడిగా ఉన్నావు. నీ చదువుకు అన్యుడిగా ఉన్నావు, ఉద్యోగానికి అన్యుడిగా ఉన్నావు, వివాహానికి అన్యుడిగా ఉన్నావు, కుటుంబానికి అన్యుడిగా ఉన్నావు. అనగా ఇవన్నీ పొందలేక దూరంగా ఉన్నావు. నీకు కూడా ధన్యుడయ్యే అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఇతరులు పొందిన దానికంటే ఎక్కువే ఇస్తాడు. ఇతరులకు ఇచ్చిన దానికంటే మరెక్కువే ఇస్తాడు. ఎందుకంటే దేవుడు నీ కొరకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు బలహీనపడిపోయి, నువ్వు దిగులు పడిపోయి, ఏంటి నా సమయమంతా వృధా అయిపోయింది, ఇంత సమయం నేను వృధా చేసుకుంటున్నాను, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను, బలహీనతతో ఉన్నాను, అనారోగ్యంతో ఉన్నాను, అయ్యో అందరూ వ్యాపారాలు చేసేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేసేసుకుంటున్నారు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు పని చేయలేని పరిస్థితుల్లో ఆయన పని చేస్తాడు. నువ్వు నడవలేని పరిస్థితుల్లో ఆయన నడుస్తాడు. నువ్వు ఏదైనా సాధించలేని పరిస్థితుల్లో ఆయన సాధిస్తాడు. అంతేకాని నువ్వు బలహీనతగా ఉన్నావని బాధపడొద్దు. నువ్వు బలహీనంగా ఉన్నావు అంటే దేవుడు నీ కొరకు పని చేస్తున్నాడు. ఆయన బలవంతుడు. అలాగే కానీ ఈరోజు నువ్వు బాధపడొద్దు. నువ్వు బలహీనతగా, ఒంటరితనంగా, చేతకాని స్థితిలో ఉన్నా నీకు మంచిదే. ఎందుకంటే దేవుడు చేయాల్సిన పనులన్నీ చేసేస్తాడు. ఆయన చక్కపరుస్తాడు. ఆ తర్వాత మరలా నిన్ను బలపరుస్తాడు. నిన్ను నూతన వ్యక్తిగా మళ్ళీ చేస్తాడు. ఆరోగ్యం ఇస్తాడు, క్షేమం ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు. ఈ ఉదయకాలం ధన్యుడయ్యే అవకాశం నీకు కూడా ఉంది. ఈ వ్యక్తి అన్యుడైనప్పటికీ ఎలా ధన్యుడయ్యాడు అని మనం చూసినట్లయితే ఈ లూకా సువార్త 17వ అధ్యాయం నుంచి ఇతని యొక్క 7 గొప్ప లక్షణాలు మనలో కనపడుతున్నాయి. మొట్టమొదటిగా చూస్తే 13వ వచనంలో యేసు ప్రభువా అంటున్నాడు. ఇది ఎంత గొప్ప మాట. యేసు ప్రభువా అని పిలవటం అనేది ఎంతో అద్భుతమైన మాట. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుంటే చాలని రోమా 10:9 చెప్తుంది. ఈ వ్యక్తి యేసు ప్రభువా అని ఒప్పుకుంటున్నాడు. తద్వారా ఆయన పొందిన, ఆయన జీవితంలో ఉన్న 7 గొప్ప ధన్యతలు మనం చూస్తే 14వ వచనంలో శుద్ధులైరి. మొట్టమొదట శుద్ధుడైన అన్యుడు. ఇది ఈ శుద్ధత అనేది ఏం చూపిస్తుందంటే నీ బలహీనతతో పాటు, నీ అనారోగ్యంతో పాటు దానికి కారణంగా ఉన్న పాపాన్ని కూడా దేవుడు తీసివేస్తే, అనగా ఆ వేరు, ఆ మూలం తీసివేసినప్పుడు అది శుద్ధత కలుగుతుంది. ఇది నేను ప్రియులారా, చాలా మంది స్వస్థతే కోరుకుంటున్నారు కానీ శుద్ధత కోరుకోవట్లేదు. స్వస్థత వచ్చినప్పుడు నీకు అనారోగ్యం పోయి ఆరోగ్యం వస్తుంది, కానీ అనారోగ్యం యొక్క వేరు ఎక్కడో ఉంటుంది, మూలం ఎక్కడో ఉంటుంది. ఆ తర్వాత మరలా తిరిగి ఆ అనారోగ్యం, ఆ బలహీనత బయటపడే పరిస్థితి ఉంటుంది. ఈ శుద్ధత అనేది ఏంటంటే అనారోగ్యానికి కారణమైన, రోగానికి కారణంగా ఉంటున్న ప్రతిదీ కూడా వేరులతో సహా తీసివేయటం. కాబట్టి ఈ దినాన స్వస్థత కోసం మాత్రమే నువ్వు దేవుని దగ్గరికి రావద్దు. శుద్ధతను కోరుకో. స్వస్థత ఉంటే సరిపోదు, శుద్ధత కావాలి. స్వస్థత టెంపరరీ, శుద్ధత అనేది పర్మనెంట్. కాబట్టి శుద్ధుడైన అన్యుడు అని చూడొచ్చు. ఆ తర్వాత 2వ మాటలోకి వచ్చాడు. 2వ అనుభవము స్వస్థత పొందిన అన్యుడు. ఇది 15వ వచనంలో చూస్తున్నాము. 3వదిగా చూసినట్లయితే 16వ వచనంలో
తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాడు. మూడవది స్తుతులు చెల్లించిన అన్యుడు లేదా స్తుతించిన అన్యుడు. శుద్ధుడైన అన్యుడు, స్వస్థత పొందిన అన్యుడు, స్తుతించిన అన్యుడు. ఎంత మాత్రమేనా అంటే ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. నాలుగవది సాగిలపడిన అన్యుడిగా ఉంటున్నాడు. ఈ సాగిలపడటం అనేది ఏం చూపిస్తుందంటే, ప్రభువా ఇక నా ప్రయత్నాలు కాదు, ఇక నా బలము నా శక్తి ఏమాత్రము లేదు అని పూర్తిగా దేవునికి అప్పగించుకో. ఇది నాన్న నీ పనులు, నీ యొక్క ప్రయత్నాలు ఎందుకు సఫలమవ్వట్లేదు అంటే ఇంకా నీ శక్తిని ఆధారం చేసుకుంటున్నావు, ఇంకా నీ సోర్సెస్ ఉన్నాయి అని నువ్వు అనుకుంటున్నావు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ సాగిలు పడటం అంటే ఏంటంటే రిక్త హస్తాలతో దేవుని పాదాల దగ్గర నిన్ను సమర్పించుకోవటమే. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఇది నాలుగవదిగా చూస్తున్నాము, సాగిలపడిన అన్యుడిగా కనబడుతున్నాడు. ఐదవది చూసినట్లయితే ప్రభు అడుగుతున్నాడు, 10 మంది శుద్ధులేరు కదా, ఆ 9 ఎక్కడా అన్నప్పుడు నిజంగానే ఈ అన్యుడు తప్ప వచ్చినవాడు ఎవరూ లేరు అన్నట్లుగా ఇక్కడ ప్రభు చెప్తున్నాడు. ఐదవదిగా చూసినట్లయితే సాక్ష్యము పొందిన అన్యుడు ప్రభు చేత సాక్ష్యాన్ని పొందుతున్నాడు. ఎంత గొప్ప అనుభవం, ఎంత గొప్ప మంచి పేరు అతను పొందుతూ వచ్చాడు. ఇది నాన్న ప్రియ సహోదరుడా, దేవుడిచ్చే సాక్ష్యం ఎంతో గొప్పది. మనుషులు నిన్ను నిందిస్తారు, మనుషులు నిన్ను అవమానపరుస్తారు, నీ సొంత వాళ్లే లేనిపోనివి నీ మీద చెప్తారు. ఇవన్నీ చూసి బాధపడొద్దు. దేవుడు నీకు ఇచ్చే సాక్ష్యం, నిన్ను గురించి చెప్పే సాక్ష్యం ముందు అవి ఎందుకు కూడా పనికిరావు. ఇది ఐదవదిగా చూస్తున్నాము, సాక్ష్యము పొందిన లేదా సాక్ష్యం ఇచ్చిన అన్యుడిగా కనబడుతున్నాడు. అంత మాత్రమే కాదు, 19వ వచనంలో చూస్తే నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. నిజమే, ఇక్కడ 6వదిగా మనం చూసినట్లయితే సమర్పించుకున్న అన్యుడు ప్రభువుకు సమర్పించుకొని ఆయన మాట విని తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఇది నాన్న నీకు ఈ సమర్పణ ఉందా? పూర్తిగా దేవునికి నువ్వు అప్పగించగలుగుతున్నావా? నీ సమర్పణ అనేది దేవునికి నచ్చినప్పుడే అప్పుడు ఒప్పుకొని ఇక నువ్వు వెళ్ళిపో అంటాడు. ప్రియులారా, ఇది 6వదిగా చూస్తున్నాం. 7వది గొప్ప విషయము చెప్పాలి అంటే ఈ భాగంలో దాగి ఉన్నది సంతోషం. నిజంగానే ఎంత సంతోషాన్ని పొందాడు. ఇక్కడ సంతోషం కూడా 2 రకాలు, తాత్కాలిక సంతోషము, శాశ్వత సంతోషము. మిగతా 9 మంది తాత్కాలికమైన సంతోషంతో వెళ్ళారు, కానీ తిరిగి ప్రభు దగ్గరకు రాలేదు, నిర్ధారణ వారు పొందలేదు, కాబట్టి వారికి ఆ సంతోషం మిగల్లేదు. ఇది నాన్న ప్రియ సహోదరుడా సహోదరి, ఇంకా నువ్వు కూడా ఈ లోకం ఇచ్చే సంతోషం కోసమే ఎదురు చూస్తున్నావు, కానీ దేవుడిచ్చే సంతోషాన్ని గురించి నువ్వు ఆలోచించట్లేదు. ఇది నాన్న వాళ్ళు సంతోషంగా ఉన్నారు, వీళ్ళు సంతోషంగా ఉన్నారు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ యోబు గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం, దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషము నిమిషం మాత్రమే ఉంటుంది. ప్రియులారా, నిజమే, నిమిషం మాత్ర సంతోషం కోసం ఎందుకు లోకంలోకి వెళ్తున్నావు? ఎందుకు మనుషుల మీద ఆధారపడుతున్నావు? 7వది సంతోషించిన అన్యుడు. ఇది నాన్న ఈ 7 కూడా దేవుడు నీకు ఇస్తాడు. నీ బలహీనత ఏదైనా కావచ్చు, నీ బాధ ఏదైనా, నీ అనారోగ్యం ఏదైనా, నీ శోధన, నీ అపజయం, నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా నువ్వు అన్యుడిగా అనగా ఏమీ లేని వాడుగా ఉన్నావేమో, నువ్వు ధన్యుడిగా అనగా అన్నీ కలిగిన వాడిగా దేవుడు చేస్తాడు. ఒకరోజు ఈ రోజే నువ్వు కూడా ధన్యుడు అవ్వచ్చేమో. విశ్వాసంతో ఆయన మీద ఆధారపడు, ప్రార్థనలో ఏకీభవించు, ఆయనకు అప్పగించుకో. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములకు వందనములు చెల్లిస్తూ అన్యుడు ధన్యుడిగా మారుతూ వచ్చాడు. మేము కూడా ప్రభువా ధన్యుడిగా మారే అవకాశాన్ని మాకు ఇచ్చారు. దీని కొరకు ఏం చేయాల్సిన పని లేదు, కష్టపడక్కర్లేదు, వెల చెల్లించాల్సిన పని లేదు. ఈ అన్యుల్లో ఉన్న 7 శ్రేష్టమైన లక్షణాలు మేము పాటించి మేము కూడా యేసు ప్రభువా అని నీ పాదాల దగ్గర సమర్పించుకుంటే చాలన్నారు. కాబట్టి దినాని మాటలు వింటున్న మా ప్రియులందరూ కూడా ప్రభువా అన్య పరిస్థితి నుంచి ధన్య పరిస్థితిలోకి రావటానికి ధన్యుడైన అన్యుడిగా అవునట్లుగా సహాయం చేయమని, ఈ దినమంతా వారి పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు సఫలము చేయమని, విజయము దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.
ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలం తోడై ఉండి ధన్యతలో నడిపించునుగాక. ఆమేన్. గుదలలో దాచుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము ఇది దైవ వాక్యము వేకువ వాక్యము